కోరిన కోరికలు తీర్చే గోవిందుడి పూజ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ మనం పానకం, వడపప్పు, చలివిడిని రెడీ చేసుకోవాలి. తర్వాత లడ్డూ చేసుకోవాలండి. లడ్డూ ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే బెటరు. రాకపోతే బయటనే తెచ్చుకోండి. అండ్ బెల్లంతోటి పరమాన్నం చేయాలి. అండ్ ఒక కొబ్బరికాయ రెడీగా ఉంచుకోవాలి. పండు తాంబూలం కూడా రెడీ చేసుకోవాలి. ఆకులు, వక్క అండ్ ఏమైనా ఫ్రూట్స్ నేనైతే జాంకాయలు తీసుకున్నాను. అలా పండు తాంబూలం రెడీ చేసి పూజ మందిరం అంతా డెకరేట్ చేసుకొని అలా పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇది గానామృతం బుక్ అండి. మనకి బుక్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ పేజెస్‌లోనే మనకి ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని ప్రాసెస్ ఉంటది. సో ఫస్ట్ మనకి అది చూసినట్టయితే మనకి ఫస్ట్ మేలుకొలుపు సాంగ్ ఉంటది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడి పూజ అయన్నీ ఉంటవి. విఘ్నేశ్వరుడి పూజ అన్నీ దాంట్లోనే ఉంటాయండి. మీరు ఏ బుక్కు వెతకనవసరం లేదు. మీకు ఆ బుక్‌లోనే అంతా క్లియర్‌గా ఉంటది. అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పూజ అయిపోయిన తర్వాత మనకి పానకం, వడపప్పు, చలిపిండి నివేదన చేసి హారతి ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గానామృతం స్టార్ట్ అవుతది. అవి చాలా చరణాలుంటాయండి. 400 పైన చరణాలుంటాయి. మనకి ఫస్ట్ 300 చరణాలు అయిపోయిన తర్వాత మనం లడ్డూ నివేదన చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. తర్వాత మనం మళ్ళీ ఏంటంటే మిగతా చరణాలన్నీ పూర్తి చేసి మళ్ళీ మనం బెల్లంతో వండిన పరమాన్నం చేసి స్వామికి నివేదన చేసి మళ్ళీ హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో దశావతార హారతి అని ఉంటదండి. అదంతా ఎవరిష్టం వాళ్ళది. సో అలాగైనా చేయొచ్చు దశావతారాల హారతి, లేదంటే మామూలుగా అయినా చేయొచ్చు. అన్ని చరణాలన్నీ పూర్తయిన తర్వాత 400 చరణాలు పైన ఉంటాయి గదండీ! అవన్నీ పూర్తయిన తర్వాత మీకేదైనా వెంకటేశ్వర స్వామి పాట వస్తే పాడండి. తర్వాత సాయంత్రం పూట మళ్ళీ పూజ ఉంటదండి. అదేంటంటే పవళింపు సేవ. సో, మళ్ళీ సాయంత్రం మనం చక్కగా స్నానం చేసి స్వామివారికి పాలు, పండ్లు నివేదన చేసి పవళింపు సేవ అయితే చెయ్యాలి. ఉయ్యాల ఏదన్నా అరేంజ్‌మెంట్ ఉంటే మీరు ఉయ్యాలలో స్వామివారిని పడుకోబెట్టి ఊపొచ్చు. లేదంటే మామూలుగా అయినా ఆ పాట పాడొచ్చండి. సో, మనం గోవిందనామాలు అసలు ఒకసారి కూడా చదవలేదు కాబట్టి కుదిరిన వాళ్ళు గోవిందనామాలు చదివి పవళింపు సేవ చేస్తే చాలా మంచిది. సో, ఇది బుక్ అంతా చదవాలండి ఆల్మోస్ట్. సో, మీరు బుక్ అంతా ఉంది చాలా టైం పడతదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దగా ఇచ్చేసరికి చాలా బ్రాడ్‌గా వచ్చింది. సో, మీకు 300 చరణాలు అయన్నీ పూర్తయ్యేసరికి ఒక గంట పడతది. ముందు పూజ ఉంటది కదండీ! విఘ్నేశుడి పూజ అవన్నీ కలిపి లాస్ట్‌లో అంతా కలిపి కూడా మీకు ఒక 2 గంటల్లో పూజ మొత్తం అయిపోతదండి. సాయంత్రం స్నానం చేసి కింద పడుకుంటే మంచిది.